హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియోలో తులసి చెట్టు గురించి చెప్పడానికి వచ్చాను. మేము ఎలా పెంచుకుంటున్నామో చూడండి. మేము పూజించే చెట్టు సపరేట్ ఉంటుందన్నమాట. మామూలుగా పెంచుకోవడానికి సపరేట్ పెడతాము. ఎందుకంటే మనము ఎప్పుడన్నా అవసరం ఉంటే మనం పూజించే చెట్ల నుంచి ఆకు తీసుకొని తినలేము కదా! సో, సపరేట్ పెంచుకోవాలన్నమాట. చూడండి, గేట్ మీద పెట్టాను. 2 పక్కల ఇలా ఎండిపోయినయన్నీ తీసేస్తున్నాను. తీసేసేసి ఏంటంటే దీనికి మంచిగా గుబురుగా పెరగడానికి నేను ఒక చిట్కా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇట్లా ఎండిపోయినయి ఇప్పుడు తీసేయాలి. లేకపోతే చెట్టుని ఎదగనియ్యదనమాట. అలాగే ఉంటే ఎండిపోతాయి. యెల్లో కలర్ అయ్యి ఆకులు ఎండిపోయి పడిపోతూ ఉంటాయన్నమాట. అయితే ఏం చేస్తానంటే నేను గింజలన్నీ తీసేసాను. తీసేసి ఆ మట్టి అనేది ఎంత గుల్ల చేశాను అంటే మెత్తగా చేశాను. చేసేసి మనం ఇంట్లో ఉన్న వస్తువులే వాడుకోవచ్చు. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూను చాక్పత్తా పొడి అయినా పర్వాలేదు, కాఫీ పొడి అయినా పర్వాలేదు, వేస్తూ ఉండాలి. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి అలా వేస్తూ ఉండాలి. వేసి చిన్న కాఫీ గ్లాస్ అంత వాటరే పోయాలి. ఎక్కువ పోయకూడదు. ఎక్కువ పోస్తే ఏంటంటే ఖరాబ్ అయిపోతుంది. వర్షాకాలం అయితే అసలు మనం పోయక్కర్లేదు. చలికాలం అయితే తక్కువ పోయాలి. ఎండాకాలము 2 సార్లు అట్లా పోయాలి. ఇప్పుడు గాని మనం పూజించే చెట్ల నుంచి మనం ఏది యూజ్ చేసుకోవద్దు. ఓన్లీ పూజించుకోవడానికి సపరేట్ పెట్టుకోవాలి. మళ్ళీ సపరేట్‌గా మనం విత్తనాలేసుకొని మళ్ళీ వేరే దగ్గర పెంచుకోవాలనమాట. వాటిలో నుంచి మనకు జలుబైనప్పుడు వాడుకోవడానికి, లేకపోతే ఇది చాలా యూజ్‌ఫుల్ టిప్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.